వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో తాజా సర్వేల కలకలం మళ్ళీ మొదలైంది. పొత్తు పార్టీలు గెలుపంటూ ఒక సర్వే ప్రజల్లోకి రిపోర్ట్లు పంపిస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేపట్టబోతుంది. మరొక సర్వే, ఈ సర్వే కలకలంతో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు అధికార ప్రతిపక్షాల నేతలు సుడిగాలి పర్యటనలు, చంద్రబాబు, పవన్, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా తమదైన స్టైల్లో పర్యటనలు చేస్తూ ప్రతిపక్షాల అధికార పక్షం ప్రతిపక్షాలని ఏకరువు పెడుతున్న పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్పై ముద్రగడ గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలాన్ని రేపుతానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు సామాన్యమైన వ్యాఖ్యలు కాదు, ఏదో సింపుల్గా కొట్టుపడేసే వ్యాఖ్యలు కాదు. దీన్ని చాలా సీరియస్గా కొంతమంది ఆయనకి గిట్టని కాపు నాయకులు, ఇంకా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఏ రేంజ్లో ఇంకా వాళ్ళు మాట్లాడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రకంగా ట్రోల్ చేస్తారని సోషల్ మీడియా అంతా కూడా షేక్ చేస్తుంది. ముద్రగడ గారికి అంత అవసరం ఏమొచ్చింది అని. సో ఈ అంశం ఎలా నడుస్తుంటే జనసేన గ్లాసు గుర్తు, దాని పరిస్థితి ఏంటి? గ్లాసు గుర్తు వీళ్ళకే వచ్చిందా, లేకపోతే అది ఫ్రీ సింబల్ అయ్యిందా, కోర్టు పరిధిలో ఉన్న అంశం అన్నది అదొక ఉత్కంఠ. జనసేన వరకు కూడా ఇది సేఫ్గా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మాత్రం ఇది శిరోభారంగానే ఉండిపోతుంది. ఒకవేళ గుర్తు వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో. సో ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారుతున్న అంశం. మళ్ళీ విడత ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధం అంటున్నారు. ఇదే 4 ప్రాంతాల్లో ఆయన సభలు నిర్వహించబోతున్నారట. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా మరింత హీట్ని రేకెత్తిస్తున్నాయి. ఇదే ఇష్యూపై నేడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. తిరునగరి జోష్నా గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో బాలకోటయ్య గారు, అమరావతి రైతు జేఏసీ కూడా ఆయన కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కీర్తన గారు వెర్షన్ తీసుకుందాం. కీర్తన గారు నమస్తే. నమస్తే వర్మ గారు. ఓకే కీర్తన గారు, ఒక 2 సర్వేలు నిన్న ఈరోజు రిలీజ్ అయినాయి. ఇందులో ఏంటంటే ఒకటి పొత్తు పార్టీలు స్వీప్ అంటున్నారు, జనసేన క్లీన్ కంటెస్ట్ అని కొన్ని నియోజకవర్గాలు వస్తాయి, గెలుపని కొన్ని నియోజకవర్గాలు వస్తున్నాయి. మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారు చేసిన తాజా హెచ్చరిక అవనియండి, ఛాలెంజ్ అవనియండి, సవాళ్ళు అవనియండి, ఏ పేరు అయితే ఆ పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు. సో ఆయన మాట్లాడిన అంశం అది ఒక పక్కన వైరల్ అవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంత మెజారిటీ అన్న దాని మీదే మరొక సర్వే నిర్వహిస్తున్నారట. అసలు ఏం జరుగుతున్నది? ఎవరికి వాళ్ళు నిర్వహించుతున్నారా ఈ సర్వేలు? వాస్తవంగా ఇది పారదర్శకంగా జరుగుతున్నదా, లేకపోతే ఇదంతా పేమెంటా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నైట్ వెచ్చుకుని నమస్కారం సార్. అసలు మాట్లాడాల్సిన టాపిక్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేశారా? ఈ 5 ఏళ్లలో చేస్తానన్న మాటలు చెప్పినవి. సరే, దానికి తర్వాత వద్దామండి, దాని తర్వాత వద్దాం. సర్వే సంగతి ముందు ఈ పంచాయతీ తేల్చండి. ఆ పంచాయతీ కూడా పెడతాను. మాకు సంబంధించిన సర్వేలో, వాళ్ళకి సంబంధించిన సర్వేలో, లేకుంటే వాళ్ళ సర్వేలలో మాకు పాజిటివ్ గా వచ్చింది కూడా వాళ్ళే చెప్తే మేము సంబరపడతాం. ఎందుకంటే ప్రజలు అయితే తీర్పు ఇచ్చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులనే మేము గెలిపించుకుంటాం, విజయకేతనం ఎగరేస్తాం, అదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం. క్లియర్ స్టాండ్ ఇది ప్రజలది. ఇంకా సర్వేలు కూడా మాకే పాజిటివ్ గా వస్తున్నాయి. కాదు వీళ్ళు మాకు పాజిటివ్ కాదని వైసీపీ పార్టీ అంటుంటే ఎందుకు అంటున్నారు? ఈ రోజు ముద్రగడ టాపిక్ మీరు తీసుకొని వచ్చారు. ఈ రోజు అంకుల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన రెడ్డి సామాజిక వర్గంలోకి నేను మారిపోతాను అంటున్నారా? గతంలో కూడా ఇలాగే కదా ఉన్నారు. ఇప్పుడేమో కొత్తగా మారేదేముంది? పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడిన రోజు ధర్మాన ప్రసాద్ గారి గురించి ఆయన సపోర్ట్ చేసి మాట్లాడారు. అప్పుడే మాకు అర్థమైపోయింది కదా. కొత్తగా రెడ్డిగా మారేదేంటి? ఒక ఉద్యమ నేతగా మాట్లాడాల్సిన మాటలు కాస్త ఒక సామాజిక వర్గాన్ని, ఒక పార్టీని సపోర్ట్ చేసుకుంటూ ఏ ప్యాకేజ్ తీసుకొని మాట్లాడారో ఆయన చెప్పాలి. లేదా ఏ స్వార్థపూరితమైన ఆలోచనల కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఆయన చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే క్లియర్ గా చెప్తున్నాను. నాకు వ్యక్తిగత స్వార్థం కోసం నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పెద్ద ఆయన ఏం అనకండి, ఆయన పట్టించుకోకండి అన్నారు. అటువంటి ఉన్నత భావాలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఈయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ఓడేస్తాను, ఓడించకుండా నా వెనకల ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని ఎందుకు అంటున్నాడు? మీకేమంత అవసరం వచ్చింది? మీరు వైసీపీ పార్టీలో చేరారు, ఆ కండువా వేసుకున్నారు, ప్రజలకు మేలు చేస్తానని మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం పని చేస్తాను అంటున్నారంటే ఏదైనా స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నారని కదా. పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసమే అక్కడ మిమ్మల్ని తీసుకున్నారా?
ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో నా ఇంటికి రాలేదన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ ఇంటికి రాలేదు, మీరే ఆయన దగ్గరికి వెళ్ళారు, కండువా వేసుకున్నారు, ఏ ఉప్మా పెట్టారో వాళ్ళ పార్టీకి ఈ రోజు మీరు ఊడిగం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం పని చేస్తాను, ఆయన ఓడించిన కోసం గడ్డని పెట్టుకుంటాను అంటున్నారంటేనే మీరు ఏదో బలమైన స్వార్థపూరితమైన ఆలోచన కోసమే ఇలాంటి కార్యాచరణ చేస్తున్నారంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ముద్రగడ అంకుల్ గారికి క్లియర్ గా చెప్తున్నాం, జనసేన పార్టీ నుంచి దయచేసి ఒక ఉద్యమ నేతగా మీకున్న పేరు మొత్తం బద్నాం అయిపోయింది. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ స్వార్థపూరితమైన చర్యలు చేపడుతూ అందులో భాగంగా మీరు కూడా స్వార్థపూరితమైన ఆలోచనల కోసమే ఆ పార్టీలో చేరి ఏదో మీ కొడుకు కోసమో లేదా మీకోసమో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని విష ప్రచారం చేస్తూ ఈ రోజు మీరు ఆయన ఓటమిని కాంక్షిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అంటే కీర్తన గారు ఒక విషయం అండి, ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరైనా రాజకీయాలు చేస్తుంటారా? ఏదో ఎక్కడో నూటికో కోటికో ఒకరు ఉంటారేమో కానీ ఎవరి స్వార్థం వాళ్ళు కదా. మీరు పొత్తులు పెట్టుకున్నా మీ స్వార్థం మీది, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నా వాళ్ళ స్వార్థం వాళ్ళది, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అవనియండి, లేకపోతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అనండి, వేరే అంశాలు ఎవరైనప్పటికీ కూడా ఏ నాయకుని మనం చూసుకున్నా ఎంతో కొంత స్వార్థం ఎందుకు అంటే అధికారం చేపట్టాలని. అధికారం లేకపోతే ప్రతిపక్షంలో ఉండాలని ఎవరో కోరుకోరు కదా. సో ఆ రకంగానే ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఒక ముద్రగడ పద్మనాభ గారిదే స్వార్థం, ఇంకొకరిదందరిది కూడా త్యాగము అని అనగలమా? సారీ అండి, నేను మీకు ఏకీభవించను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం స్వార్థం ఉందని మీరు అంటున్నారో నాకు చెప్పగలరు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అని అంటలేదండి. ఎవరున్నారు అసలు స్వార్థం లేకుండా? అధికారం రావాలని స్వార్థమేనా? లేదు, నేను చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే మాట్లాడతాను. ఆయనకైతే స్వార్థం లేదు. స్వార్థంగా ఆయన ఆలోచించి ఉండింటే 2019లో ఆయన సింగిల్ గా పోటీ చేసిన, 2014 ఏమి ఆశించకుండా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఈ రోజు మీరు చూస్తే ఆయన వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న మాట కూడా ఎందుకోసం అన్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంత ఇబ్బందులు రాష్ట్రంలో పడ్డారు, సిబిఐ గారు అసెంబ్లీ సాక్షిగా ఎంత ఇబ్బంది పడ్డారు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్ని బేరే చేసుకుంటే ఆ రోజు పొత్తు అనివార్యం అయ్యింది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసిన ఆవశ్యకత వచ్చింది ప్రజల కోసం, ప్రతిపక్ష నేతలను అందరినీ కాపాడడం కోసం. అందులో భాగంగానే సిబిఎన్ గాని ఎన్డీఏని కలుపుకొని ఆయన ఈ రోజు పొత్తు ఏర్పాటు చేశారు. మాకేం స్వార్థం ఉంది? ఈ రోజు ఆయన ఎన్ని మాటలు మా కార్యవర్గం దగ్గర నుంచి పడుతున్నారో మీరు చూశారు కదా. ఈరోజు పోతున్ మహేష్ అనే వ్యక్తి తన స్వార్థపూరితమైన చర్యల కోసం పవన్ కళ్యాణ్ గారు విషయం చిమ్ముతున్నారు. ఈ రోజు అటువంటి వాళ్ళందరూ ఆయన మీద విషయం చిమ్మేది ఎందుకోసం? ఆయన ఏ స్వార్థము ఆలోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించారు కాబట్టే. సో పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు, ముద్రగడ గారికి స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వైఎస్పీ రంగు పూసుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. పార్టీలో చేరితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయండి, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు. కోసం ఎందుకు పనిచేస్తున్నారు? కీర్తన గారు నిన్న ఒక సర్వే అవుట్ వచ్చింది, వెంకటరెడ్డి గారు కూడా చూసినట్టున్నారు, ఆయన జోష్లో ఉన్నారు, ఆయన నవ్వే చెప్తున్నది. ఆ సర్వే చూసి ఆయన చాలా సంబరపడుతున్నారని. 127 స్థానాలు వైసీపీ అట, టీడీపీ కూటమిగా 48 స్థానాలట. ఏదో తాజా సర్వే. ఆయన వాళ్ళ నాయకుడు పగటి కళలు అంటాడు, ఈయన అంటూనే ఉంటాడు, అంతే. వదిలేయండి 2 రోజులు, 10 రోజులు కాదు సార్, పగటి కళలు కన్నివ్వండి. ఎవరు వెంకటరెడ్డి గారిని వదిలేద్దామా? అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అదే లెక్కలు రాస్తూ ఉంటాడు గాళ్ళు, అట్ట వెంకటరెడ్డి గారు లెక్కలు రాసుకుంటూ ఉంటారు. ఆ లెక్కల్లోనే మునిగిపోతారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు సాధించి ఆ దిశగా అడుగులు వేసుకుంటూ పోతున్నారు. ఇట్లాంటి కాకి లెక్కలన్నీ వాళ్ళు గోడల మీద రాసుకోవాలి. రైట్, ఓకే, ఒక్క నిమిషం. మనతో పాటుగా జోష్న గారు కూడా జాయిన్ అయ్యారు. జోష్న గారు నమస్తే.